తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పాత బస్తీపై ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. దాన్ని మేము నిర్లక్ష్యం చేయం. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా దాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా. సీఎం గారు ఈ మాట అనగానే హైదరాబాదీ ప్రజల నుంచి ఒకటే సెటైర్ వినిపిస్తోంది. హలో సార్, ముందు పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయండి, ఆ తర్వాత దాని అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. దశాబ్దాలుగా పాత బస్తీలోని చాలా ప్రాంతాల్లో కరెంటు బిల్లులు కట్టకపోవడం, కరెంటు దొంగతనం చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. లెక్కల ప్రకారం ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొడుతున్నారని, ప్రతిరోజు లక్షల యూనిట్ల విద్యుత్ దొంగతనానికి గురవుతోందని అంచనా. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తోంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, బిల్లులు వసూలు చేయడానికి లేదా కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన కరెంట్ ఆఫీస్ ఉద్యోగులపై దాడులు చేయడం, వాళ్లను ఆయుధాలతో బెదిరించి తరిమి కొట్టడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. దీని వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ఉన్నాయి. ఫలితంగా మిగతా ప్రాంతాల్లో నిజాయితీగా బిల్లులు కట్టే ప్రజలపై ఆ భారం పడుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సున్నితమైన సమస్యను చూసి చూడనట్టు వదిలేశాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒకవైపు గృహజ్యోతి లాంటి ఉచిత పథకాలు ఇస్తూ మరోవైపు దశాబ్దాల బకాయిలను, కరెంటు దొంగతనాన్ని ఆపగలరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాత బస్తీని డెవలప్ చేస్తానని పెద్ద మాట చెప్పారు. కానీ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమేనా? ముందు అక్కడ ప్రభుత్వ నియమాలను, చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేదా? ముందు కరెంటు బిల్లులు కట్టించండి సార్, ఆ తర్వాతే అభివృద్ధి అని ప్రజలు అడగటంలో న్యాయం ఉందా లేదా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ సెటైర్ మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.